హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూసావైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు బంగారు శివలింగానికి అభిషేకం చేయడం దగ్గర నుంచి అలాగే ప్రపంచంలో ఎక్కడా కూడా లేని దేవతా విగ్రహాలు, వారి భర్తల విగ్రహాలు కూడా అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పాను, చూపించాను కూడా మీకు. 2000కు పైగా శివలింగాలు, శ్రీచక్రాలు, జ్యోతిర్లింగాలు, అలాగే జలలింగాలు, ఇలా అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి నేను. ఈ టెంపుల్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. ఇది సిద్ధగురు రమణానంద మహర్షి స్థాపించిన అతిపెద్ద దేవాలయం అండి. ఇందులో 3 అడుగుల బంగారు శివలింగం కూడా స్థాపించారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేని బంగారు శివలింగం ఈ టెంపుల్లో మనం చూడొచ్చండి. దానికి అభిషేకం కూడా చేయొచ్చు. అలాగే 9 అడుగుల ఎత్తున్న మార్బుల్తో చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మొక్కు శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ 2000కు పైగా శివలింగాలు అలాగే శ్రీచక్రాలు కూడా ఉంటాయండి. ఇవి కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మేమైతే ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళామండి. అక్కడ నుంచి ఈ టెంపుల్కి అనేది వెళ్ళాము. యాదగిరిగుట్ట నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి వచ్చే దారిలో, భువనగిరికి వచ్చే దారిలో ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కాకుండా ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనము రమణానంద మహర్షి టెంపుల్కి వెళ్తామండి. యాదగిరిగుట్ట టెంపుల్ టూర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్కి వచ్చేసాము. ఇలా మనకి ఒకటి కమాండ్ లాగా కనిపిస్తుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనము లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల కనిపిస్తుందండి. ఈ గోశాలకి మనం మన పేరు పైన అమౌంట్ కూడా డొనేట్ చేయొచ్చండి. మనము వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే కూడా తీసుకెళ్ళి ఇవ్వచ్చని ఇక్కడ రాశారండి బోర్డు పైన. వాళ్ళు కూడా చెప్పారు అక్కడ అడిగితే. మేమైతే అమౌంట్ అయితే డొనేట్ చేసామండి గోశాలకి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ప్రతి పర్సన్కి కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి ఎంట్రీ టికెట్ అనేది ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఇస్తారండి. ఇలా ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత మనం కొద్ది దూరం అయితే నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకు టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్తుంటే మనకు 8 మంది అమ్మవార్ల విగ్రహాలు కూడా కనిపిస్తాయండి. అలాగే 9 అడుగుల ఎత్తైన అమ్మవారి మార్బుల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా శివలింగాలు అనేది మనకు స్టార్ట్ అవుతాయండి. ఒక్కొక్క సన్నిధానంలో కొన్ని శివలింగాలు ఉంటాయి. అదే ఇది రాధాకృష్ణమయ్య సన్నిధానం అండి. ఇందులో 88 శివలింగాలు ఇంకా 49 శ్రీచక్రాలు అనేవి ఉంటాయి. వీటి మధ్యలో అన్ని రకాల దేవుడి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి. అలాగే ఇలా రాసి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళిన బోర్డు దగ్గర, ఇన్ని శివలింగాలు, ఇన్ని శ్రీచక్రాలని బోర్డు పైన మెన్షన్ చేసి ఉంటారు. అలాగే రెండవ సన్నిధానంలో సహస్ర శివలింగాలను ఉంటాయి. అవి మొత్తం కూడా 93 ఉంటాయండి. ఆ 93ని కూడా ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని ప్రతిష్ఠించారు. అవి కూడా అక్కడ రాసి ఉంటాయి. అలాగే శ్రీచక్రాలు 67 ఉంటాయండి. ఆ సహస్ర శివలింగాలని 2016లో 36 శివలింగాలని, అలాగే 2017లో 42 శివలింగాలని, 2018లో 15 శివలింగాలని ప్రతిష్ఠించారండి. అన్నీ కూడా ఒకేసారి ప్రతిష్ఠించలేదు. ఇక్కడ శ్రీచక్రాలు కూడా 67 శ్రీచక్రాలని పెట్టారండి. అలాగే 3వ సన్నిధానం వచ్చేసి రుద్ర భగవాన్ దర్బార్ అండి. ఇది వచ్చేసి ఇందులో 93 శివలింగాలు అలాగే 66 శ్రీచక్రాలు ఉంటాయి. వీటి మధ్యలో షిరిడి సాయిబాబా విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కనకదుర్గ సన్నిధానం అండి. ఇందులో వచ్చేసి 93 శివలింగాలు అలాగే 63 శ్రీచక్రాలు ఉంటాయి. ఇందులో మధ్యలో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది.
అలాగే షిరిడి సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. అలాగే నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి 5వ సన్నిధానం అండి. ఇందులో 3 అడుగుల స్ఫటికలింగం అలాగే షిరిడి సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. 3 అడుగుల స్ఫటికలింగం అనేది 2017లో పెట్టారు, ప్రతిష్టాపన చేశారు. అలాగే 2021లో షిరిడి సాయిబాబా విగ్రహం అనేది పెట్టారండి. ఇందులో మొత్తం కూడా సహస్ర శివలింగాలు అనేవి 77 ఉంటాయి. అలాగే 52 శ్రీచక్రాలు ఉంటాయండి. మనం స్ఫటికలింగం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, శ్రీచక్రాలు ఇంకా శివలింగాలు. షిరిడి సాయిబాబా విగ్రహం అనేది ఇక్కడ ఉంది. స్ఫటికలింగం అనేది 3 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఫొటోస్కి అయితే రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. మనము దగ్గర నుంచి చూడొచ్చు మనం స్ఫటికలింగం అనేది. ఇలా శ్రీచక్రాలన్నీ ఉంటాయి, కానీ వాటిని టచ్ చేయొద్దని చెప్పారు వాళ్ళు. మా బేబీ తెలియకుండా టచ్ చేసింది. ఇక్కడ స్ఫటికలింగం దగ్గర మనం బయట నుంచే పిక్స్ అనేది తీసుకోవచ్చండి, లోపలికైతే ఎంట్రీ ఉండదు మనకి. నెక్స్ట్ వచ్చేసి నాగేంద్ర సన్నిధానం. ఇందులో వచ్చేసి మనకి 108 శివలింగాలు అలాగే 69 శ్రీచక్రాలు అనేవి ఉంటాయండి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బంగారు శివలింగం అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం దర్శనం చేసుకోబోతున్నాము. అది వచ్చేసి 7వ సన్నిధానం అండి. 7వ సన్నిధానంలో సహస్ర శివలింగాలు 65 ఉంటాయండి. అలాగే వాటితో పాటు వినాయకుడు, రుద్రుడు, దుర్గాదేవి, ఇలాగే షిరిడి సాయిబాబా విగ్రహాలు కూడా ఉంటాయి. మేము ఈ బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదండి, అది డైరెక్ట్గా టచ్ చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు అని చెప్పారు. మాకంటే ముందు వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. మేమైతే వాళ్ళని అడిగి తెలుసుకుంటే ప్రతి పర్సన్కి కూడా 500 ఛార్జ్ చేస్తారండి ఇలా అభిషేకం చేయడానికి. పిల్లలకైతే ఫ్రీ ఉంటుందండి. నేనైతే అభిషేకం చేశాను ఇక్కడ, మా పాపతో కలిసి చేశాను. మేమైతే ఒక టికెట్ తీసుకున్నాము. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం దొరకదని అనిపించిందండి నాకు. అందుకని ఛాన్సెస్ మిస్ చేసుకోకుండా మేమైతే అభిషేకం చేశాము. మీరు కూడా ఎవరైనా ఇంతవరకే చేస్తున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. ఈ అభిషేకానికి సంబంధించిన ఐటమ్స్ కూడా వాళ్ళే ఇస్తారండి మనకి. పాలు ఇంకా నీళ్ళు. పాలతో ఒకసారి అభిషేకం చేయొచ్చు, అలాగే నీళ్ళతో కూడా చేయాలండి. మీరు కూడా మీ పిల్లలతో పాటు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పిల్లలతో కూడా ఈ అభిషేకం అనేది చేయించండి. ఎందుకంటే పిల్లలతో అభిషేకం చేయించడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అందుకే నేను మా పాపతో కూడా చేయించాను. అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం నీళ్ళు అనేవి తలపైన చల్లుకుంటే చాలా మంచిదండి. ఒక్కొక్క టెంపుల్లో మనని దేవుణ్ణి కూడా టచ్ చేసి అభిషేకం చేయనివ్వరండి. అలాంటిది ఇక్కడ బంగారు శివలింగానికి అభిషేకం అయితే చేయనిస్తారండి, కొంచెం అమౌంట్ పే చేస్తే. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే అసలు ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీ పిల్లలతో కూడా అభిషేకం చేయించండి. మనం ఎవరి పేరు మీద అయినా గోదానం చేయాలనుకున్నా, అలాగే గోశాలకి అమౌంట్ ఏమైనా పే చేయాలనుకున్నా ఇక్కడ వాళ్ళు రాస్తారండి. రాసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే ఉంటారు మనకి. అక్కడైతే మనం రాయించవచ్చు ఎవరి పేరు పైన చేయాలనుకుంటే వాళ్ళ పేరు పైన. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి పత్రాలు పువ్వులు పెట్టిన తర్వాత ఇలా అభిషేకం నీళ్ళని మనం తీసుకోవాలండి. తీసుకొని తలపైన వేసుకోవాలి. అలాగే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వేయచ్చు. ఆ తర్వాత మనం ఈ దుని ప్రదక్షిణ అనే ప్లేస్కి వెళ్ళామండి. షిరిడి సాయిబాబా విగ్రహం పెద్దగా ఉంది ఇక్కడ. ఈ దుని ప్రదక్షిణ ఎన్నిసార్లైనా చేయొచ్చండి. మనం 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు ఇలా చేయొచ్చు. ఇలా చేసే కంటే ముందు మనము అక్కడ ఒక కౌంటర్ లాగా ఉంటుందండి. అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి కుడుకలు ఇంకా అందులో నవధాన్యాలు కూడా ఉంటాయండి. అవన్నీ తీసుకుని ఇలా మనం ప్రదక్షిణ చేయాలి. ఎవరికైతే నిద్రలో కలలు రావడం కానీ, నరపీడ, నరఘోష, ఇలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వీటి చుట్టూ తిరిగి ఇలా ఇందులో వేయాలండి. మనము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అక్కడ చెప్పేవాళ్ళు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూడండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే మాకు పక్కలే అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పారు. మేము ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అది మాత్రం చాలా బాగుంది. ఇది 7 అడుగుల ఎత్తైన ఆదిపరాశక్తి విగ్రహం అండి. ఆదిపరాశక్తి మహాలయం అండి ఇది. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇంకా లోపల వర్క్ అనేది నడుస్తుందండి, డెకరేషన్ అనేది అని చెప్పారు వాళ్ళు. మేము ఇలా వెళ్తుంటే చాలా విగ్రహాలు అనేవి కనిపించాయండి మాకు. అసలు రియల్గా ఉన్నట్లే అనిపించింది మాకు ఆ విగ్రహాలు చూస్తే. అవన్నీ కూడా మార్బుల్తో చేసిన విగ్రహాలే అండి.
ఇక్కడ ప్రపంచంలో లేని స్పెషల్ ఏంటంటే ఎక్కడ కూడా అమ్మవార్ల హస్బెండ్స్ అనేది విగ్రహాల్లో పెట్టలేదంటండి. ఇక్కడ దశమహా విగ్రహాలలో అన్ని అమ్మవారి విగ్రహాలు ఇంకా వాళ్ళ హస్బెండ్ విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఈ విగ్రహాలను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అంత బాగున్నాయి అసలు. ఒక విగ్రహానికి ఇంకొక విగ్రహానికి అసలు పోలికలు లేవండి. అంత బాగా చేశారు. మార్బుల్తో చేశారు కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎక్కడ చూడని అన్ని రకాల దేవతా విగ్రహాలని ఇక్కడ చూడొచ్చండి మనము. నేను మీకు కొన్ని విగ్రహాలని దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి భీషణ భైరవ దేవుడు అంటండి. తను భీషణ భైరవాయ నమః అని రాసుంది దీని కింద. ఇలా ప్రతి దేవతా విగ్రహం దగ్గర దాని కింద రాసి ఉంటుందండి ఏ దేవుడు అనేది కూడా. ఇక్కడ కాళికా అమ్మవారి విగ్రహం, అలాగే లక్ష్మీదేవి విగ్రహం, అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఇలా చాలా వరకు ఉన్నాయండి. మనము ఎప్పుడూ వినని దేవతల పేర్లు కూడా ఇలా విగ్రహ రూపంలో మనం చూస్తామండి. ఇక్కడ కపాల భైరవుడి విగ్రహం, అలాగే బంద్రి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా అమ్మవార్ల విగ్రహాలు ఇంకా వాళ్ళ భర్తల విగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి నటరాజస్వామి విగ్రహం అండి. దీని పక్కలే అమ్మవారి విగ్రహం, అలాగే స్వర్ణాకర్షణ భైరవుని విగ్రహం కూడా ఉందండి. స్వర్ణాకర్షణ భైరవుడు అనేది లక్ష్మీదేవికి ఇంకా కుబేరుడికి స్వర్ణం అనేది ఇస్తున్నట్లుగా ఉంటుంది విగ్రహం అనేది. మనకి కుబేరుడు అనేది తెలుసు, అలాగే లక్ష్మీదేవి అనేది కూడా తెలుసండి. వీళ్ళే మనకు ధనం ఇంకా పసిడి కూడా ఇస్తారని తెలుసు. కానీ వీళ్ళకే స్వర్ణాకర్షణ భైరవ అనే అతను వీళ్ళకి ఇస్తారని మనకు తెలియదు. అలాంటి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ఇలా అన్ని విగ్రహాలు ఉంటే వీటికి ఆపోజిట్లో కూడా ఇంకా ఇలాగే విగ్రహాలు ఉన్నాయండి చాలా వరకు కూడా. మేము ఇలా చూసుకుంటూ వెళ్ళాము. అలాగే లోపల సైడ్ అనేది డెకరేషన్ జరుగుతుందని చెప్పి అది క్లోజ్ చేశారు. అక్కడికైతే అలో చేయలేదండి మమ్మల్ని. ఇలా అన్ని విగ్రహాలు చూడడం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని పిక్స్ అనేవి తీసుకొని ఇలా బయటికి వచ్చిన తర్వాత మనకి ఇలా జ్యోతిర్లింగాలు, శ్రీచక్ర మహాలయం, అలాగే జలలింగాలు అనేవి బోర్డు కనిపిస్తుందండి. అలా స్ట్రైట్గా వెళ్తే అవి కనిపిస్తాయి. మేము జ్యోతిర్లింగాలు అనేది వీడియో తీయలేదండి, అది కొంచెం మిస్ అయింది. నెక్స్ట్ మేము జలలింగాలు ఉండే ప్లేస్కి వెళ్ళామండి. అక్కడ మొత్తం కూడా 232 శివలింగాలు ఉంటాయని చెప్పారు. ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క లింగానికి పూజ చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని చెప్పారండి. అవి అన్నీ కూడా నీళ్ళలో మునిగి ఉండడం వల్ల రెగ్యులర్గా అభిషేకం జరుగుతున్నట్లుగా భావిస్తారంట.
ఇవన్నీ పిక్స్ యాడ్ చేశాను నేను మీకు. ఇలా చూడండి, ఇక్కడ ఏ నక్షత్రానికి ఏ లింగానికి పూజ చేస్తే బాగుంటుందో వాళ్ళు చెప్తారండి. దాన్ని బట్టి మనకున్న దోషాలను బట్టి మనం పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత మేము ఇక్కడ మొక్కు శివలింగం అనే దానికి వచ్చాము. ఇక్కడ మనం ఏదైనా అనుకొని దీని చుట్టూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసి అప్పుడు దాన్ని టచ్ చేసి మనం 3 సార్లు చెప్పాలని అంటారండి. ప్రతి టెంపుల్ దగ్గర మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. లేదంటే మనం ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం మైండ్లో ఏదైతే అనుకొని ప్రదక్షిణలు చేశామో దాన్ని మనం ఆ శివలింగానికి హత్తుకొని 3 సార్లు అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పిన తర్వాత మనం ఏమైతే కోరిక కోరుకున్నామో అది నెరవేరితే ఆ తర్వాత మళ్ళీ వచ్చి మనం ఏదైతే మొక్కు చెల్లిస్తామని అనుకున్నామో ఖచ్చితంగా మొక్కు చెల్లించాలని చెప్పారు. మనం ఖచ్చితంగా మొక్కు చెల్లిస్తాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ప్రదక్షిణలు చేయాలంటండి. మాకైతే అక్కడ ఉన్న వాళ్ళు అదే చెప్పారు, కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తున్నాను. నేను ఇప్పటివరకు రమణేశ్వరంలో ఉన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి హ్యాపీగా. మీరు వెళ్తే మాత్రం చాలా ఓపిక చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము యాదగిరిగుట్ట వెళ్ళి వెంటనే ఇక్కడికి వచ్చి తిరగడం వల్ల మాకు అంత ఎనర్జీ అనేది సరిపోలేదండి తిరగడానికి. కాబట్టి కొన్ని వీడియోస్ తీయలేకపోయాము. మీకు ఇంకొక లింగం చూపిస్తాను. అది 11 లోహాలతో చేసిన శివలింగం అండి. మనము దీనికి అభిషేకం చేస్తే మనము 2000 శివలింగాలకు చేసిన అభిషేకం చేసిన పుణ్యం అనేది దక్కుతుందని చెప్పారు. ఇది 11 లోహాలతో చేసిన శివలింగం. ఇవి వచ్చేసి అష్టలోహ శివలింగాలండి. ఒక్కొక్క లోహంతో ఒక్కొక్క లింగాన్ని తయారు చేశారు. ఆ లోహాలు ఏంటంటే రాగి శివలింగం, ఇనుముతో చేసిన శివలింగం, పంచలోహంతో చేసిన శివలింగం, అలాగే జింకుతో చేసిన శివలింగం, కంచుతో చేసిన శివలింగం, ఇంకా ఇత్తడితో చేసిన శివలింగం. ఇలా 8 రకాల లోహాలతో 8 శివలింగాలు అనేది ప్రతిష్ఠించారండి ఇక్కడ. నేను వీడియోలో చూపించే కంటే కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఇంకొక స్పెషల్ శివలింగాన్ని చూపిస్తానండి నేను. ఈ ధనలక్ష్మి అనేది శివలింగ రూపంలో ఉంటుంది కాబట్టి ధన శివలింగం అంటారంట దీన్ని. వీటిని ఓన్లీ కాయిన్స్తోనే అభిషేకం చేయాలంటాయి. మనము 100 కాయిన్స్తో అభిషేకం చేయాలంటండి. చేసిన తర్వాత 8 కాయిన్స్ అనేది మనం ఇంటికి తీసుకొచ్చి మనం ఎక్కడైతే అమౌంట్ సేవ్ చేసుకుంటామో అందులో కలిపేసేయమని చెప్పారు వాళ్ళు. అలా చేయడం వల్ల మనకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో ఇచ్చానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.